దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని యొక్క లేఖనాల్లో మరి అనేకమైన సంగతులు దేవుడు తన భక్తుల ద్వారా మనకి వివరించారు. అయితే ఈ దినాన పౌలు గారు మనతో మాట్లాడుతూ ఒక గొప్ప సంఘటన జ్ఞాపకం చేస్తున్నారు. మన జీవితాల్లో క్రైస్తవులంగా ఏ లక్ష్యాన్ని కలిగి ఉన్నామో అని చెప్తున్నారు. లక్ష్యం అనేది, ఒక గురి అనేది మన జీవితాల్లో ఉండాలని, దానిని మనము కొనసాగించే వారంగా జీవించాలని భక్తుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క లేఖనాల్లో పౌలు గారు మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఆ పిలుపు మేరకు మన జీవితాల్లో మనం ఏం చేయాలంట? గురి యొద్దకు మనం పరిగెత్తాలి అని చెప్తున్నాడు. ఏ గురి అయ్యా అంటే యేసుక్రీస్తు అందు దేవుని పర సంబంధమైన పిలుపుకు కలిగే బహుమానాన్ని పొందటానికి, దేవుని యొక్క బహుమానాన్ని పొందటానికి దేవుడు మన ఎదుట ఉంచినటువంటి ఆ గురి యొద్దకు మనము పరిగెత్తాలి అని చెప్తా వచ్చాడు. మనం చాలా పర్యాలు అనేక మంది జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఏదైనా మనం సాధించాలంటే మన జీవితాలు ఏముండాలంటున్నాడు? ఒక గురి అనేది ఉండాలి, ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఒక గురి అనేది, లక్ష్యం అనేది లేకపోతే మనం సాధించలేమని చెప్తా వచ్చాడు. పేపర్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే అనేకమైన విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. చదువు లేనటువంటి వారు కూడా వారి పిల్లల్ని ఐఏఎస్ ఐపీఎస్ చదివేట్లుగా చేశారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు లేదు, కానీ పిల్లలకు ఉన్నటువంటి గురి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ లక్ష్యం అనేది వాళ్ళ జీవితాల్లో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలనేటువంటి ఒక ఆశని కలిగించింది. నేను ఒక న్యూస్ చూశాను. అన్న, తమ్ముడు, చెల్లి ముగ్గురు ఒకేసారి ఒక కుటుంబంలో ఐపీఎస్ అయ్యారు. వారిని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు ఎలాగయ్యారా అంటే, మా లోపల ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ గురి, లక్ష్యం అనేది మమ్మల్ని ఇక్కడి దాకా విజయాన్ని సాధించడానికి మమ్మల్ని నడిపించిందని చెప్పారు. అలాగే దేవుని పిల్లలంగా మనం కూడా యేసుక్రీస్తు వారిలో ఒక గురిని, ఒక లక్ష్యాన్ని మనం కలిగినటువంటి వారంగా మనము ఉండాలి అని పౌలు గారు మనకు హెచ్చరిస్తూ వచ్చాడు. దానికోసం మనం పిలువబడ్డామంటున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? దేవుడు ఎందుకు తన బిడ్డలుగా మనల్ని ముద్ర వేశాడంటే, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఆయన మన ముందు ఉంచినటువంటి ఆ గురిని చేరుకొని ఆయన ఇచ్చే బహుమానం పొందటానికి అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానాన్ని పొందటానికి మనం పరిగెత్తా ఉండాలి. బహుమానం అనేది ఈ లోకంలో కొన్ని దొరుకుతూ ఉంటాయి. ఈ లోకం కాకుండా పరలోకంలో మరికొన్ని బహుమానాలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క గురి అనేది ఈ లోకం మాత్రమే కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి బహుమానాల కొరకు కూడా మనం పరిగెత్తే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. అందుకొరగా పౌలు గారే మాట్లాడుతూ చెప్తాడు కదా, మన యొక్క ప్రయాస అనేది లేకపోతే, మన యొక్క భక్తి లేకపోతే, మన జీవితాల్లో ఉన్నటువంటి దేవుని వెంబడించేటువంటి విషయం అనేది ఈ లోకం మట్టుకే కాదు, కానీ రాబోయే మరొక లోకం కొరకు మనము కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అని చెప్తా వచ్చాడు. అందువలన మనకి దేవుడు ఒక గురిని ఏర్పాటు చేశాడు. మన జీవితాల్లో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆ లక్ష్యాన్ని చేరుకొని ఆ గురిని మనం సంపూర్తి చేసినప్పుడు ఆయన బహుమానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దాని కొరకే మనం పిలువబడ్డాము. అదే పౌలు గారి యొక్క జీవితంలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం. పౌలు గారు కూడా ఒక గురితో, ఒక లక్ష్యంతో ఆయన పరిగెడుతూ ఉన్నాడు. దేనికి? యేసుక్రీస్తు అనే ఆ వ్యక్తిని వెంబడించేవారు, ఆయనకి ప్రార్థించేవారు, ఆయన అనుసరించే వారందరిని కూడా హింసించి
వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేయాలంటే ఒక ఆలోచనతో పౌలు పరిగెత్తడం ప్రారంభించాడు. దమస్కు మార్గంలో అధికారుల దగ్గర పత్రాన్ని తీసుకున్నాడు. ఆయన పరిగెడతా ఉన్నాడు. కానీ ఏమైందంటే ఆయన పరిగెడతా ఉంటుండే మార్గంలో ఆయన గురి అనేది, లక్ష్యం అనేది మార్చివేయబడింది. కారణం ఏంటంటే దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నా అంటాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో నేను పౌలుని ఏర్పాటు చేసుకున్నా అంటాడు. దేని కొరకయ్యా అంటే అనేకుల ఎదుట నా నిమిత్తము సాక్షిగా ఉండటానికి, నా నిమిత్తము అనేకమైనటువంటి వారి ఎదుట నన్ను ఘనపరచడానికి నేను ఏర్పాటు చేసుకున్నా అంటాడు. రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, యూదుల ఎదుటను, అంటే ఇశ్రాయేలు ఎదుటను, అలాగే అన్ని జనాంగం ఎదుటను నా కొరకు సాక్షిగా ఉండటంగా నేను ఏర్పాటు చేసుకున్నానని జ్ఞాపకం చేశాను. కనుక ఇక్కడ దేవుడు ఎందుకు పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక సాక్షిగా ఉంచాలనుకున్నాడు. ఆయన జీవితంలో ఒక గురిని ఏర్పాటు చేశాడు. అన్ని జనాంగాన్ని రక్షించడానికి ఒక లక్ష్యాన్ని ఆయనకి ఇచ్చాడు. దాని కొరకు ఆయన్ని పరిగెత్తమని చెప్పాడు. ఆయన పరిగెత్తు ఉండగా ఇంకా అనేక విషయాలు ఆయనకి బోధపరుచుకుంటా వెళ్తూ ఆయన జీవితంలో ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు. అందుకనే పౌలే మాట్లాడతా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇదివరకే నేను గెలిచి తిని అని నేను అనుకోవట్లేదు, కానీ ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్ననే నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచూ ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఇదివరకే గెలిచానని కానీ, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని కానీ నేను అనుకుంటలేదు. కారణం ఏంటంటే నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దాని కొరకే పరిగెడతా ఉన్నాను అని చెప్తున్నాను. దేని నిమిత్తం పట్టబడ్డాడంటే అన్ని జనాంగానికి ఒక నాయకుడుగా, ఒక అపోస్తుడుగా పిలువబడ్డాడు. అన్ని జనాంగానికి ఆయన సాక్షిగా ఉంటానికి పిలువబడ్డాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, అనేకమైనటువంటి వారి ఎదుట దేవుని నామాన్ని భరించడానికి ఆయన ఏర్పాటు చేయబడ్డాడని చెప్తున్నాడు. అందుకనే ఆయన హేరోదు ఎదుట నిలబడ్డాడు, అగ్రిప్ప ఎదుట నిలబడ్డాడు, కైసరు ఎదుట నిలబడ్డాడు, యూదుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నిలబడ్డాడు, అన్ని జనాంగం ఎదుట నిలబడ్డాడు. వీళ్ళందరూ ఎదుట నిలబడి ఆయన గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడు. ఆ సాక్ష్యం ఏదయ్యా అంటే దేవుడు నన్ను పిలిచాడు అని చెప్తున్నాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ పిలుపును బట్టి, నాకు ఇచ్చిన లక్ష్యాన్ని బట్టి నేను పరిగెడతా ఉండగా నా కొరకు దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు అని చెప్పి ఆయన అక్కడ మనకి జ్ఞాపకం చేసినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అందుకొరకే ఇక్కడ అంటున్నాడు కదా, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దాని కొరకే నేను పరిగెడతా ఉన్నాను అని చెప్తున్నాను. దాని కొరకే పరిగెత్తాలి. మనము మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆ గురి అని, లేకపోతే ఆ గురిని చూస్తూ ఆ గమ్యానికి చేరుకోవాలని చెప్తున్నాడు. ఆ గమ్యానికి లక్ష్యం ఏదయ్యా అంటే అక్కడ ఉంచబడేటువంటి గీతం దాటాలి. పరుగు పందెంలో చూస్తూ ఉంటే అక్కడ పౌలు గారు చెప్పే యొక్క ఆలోచన అంతా కూడా ఏంటంటే ఫిలిప్పీ పత్రికలో అలాగే ఎఫ్ఎస్సికి దగ్గరలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ చెప్తాడు కదా, ఒలింపిక్స్ అనేవి అక్కడ జరుగుతూ ఉండేవి ఎఫ్ఎస్సిలో. కాబట్టి అక్కడ ఒలింపిక్స్ అనే ఆ క్రీడలు జరుగుతూ ఉండేవి కనుక అక్కడ వాళ్ళందరికీ కూడా పరుగు పందెం అనేది బాగా తెలుసు. ఆ పరుగు పందెంలో లక్ష్యం అనేది, ఆ పరుగు పందెంలో గురి అనేది, బహుమానం అనేది వాళ్ళందరికీ బాగా తెలుసు. అందుకొరకే ఆయన ఏం చెప్తున్నాడంటే పరుగు పందెంలో ఉన్నాం మనం అందరం కూడా. మన గురి ఏదయ్యా అంటే దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. మన లక్ష్యం ఏదయ్యా అంటే ఆ గురిని చేరుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఆ గురిని చేరుకోవాలని చెప్తున్నాడు. దాని కొరకు ఆయన పరిగెడతా ఉన్నాను అని చెప్తున్నాను. ఆ పరుగు దేవుని యొక్క బహుమానాన్ని పొందటానికి అని చెప్తున్నాడు. ఆ బహుమానం పొందటానికి ఇక్కడ పౌలు గారి యొక్క జీవితంలో 2 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే ఆయన పరిగెత్తే పరుగులో ఉన్నటువంటి లక్ష్యం ఏదయ్యా అంటే ఈ లోకంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు, లేకపోతే దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశము
నెరవేర్చాలని. రెండోది ఏదయ్యా అంటే దేవుని యొక్క స్వరూపంలోనికి ఆయన మార్చబడాలనుకుంటున్నాడు. దేవుని యొక్క స్వరూపంలోనికి ఆయన మార్చబడాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ బహుమానం పొందటానికి మనం గురి వద్దకు మనం పరిగెత్తవచ్చు ఇక్కడ. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయనలాగా మార్చబడాలనేటువంటిది ఇక్కడ జరగకపోవచ్చు. కానీ దాని కొరకే మనం సిద్ధపరచబడ్డాము, దాని కొరకే మనం పరిగెడతా ఉన్నాము, దానినే మనము మరి బోధించబడ్డామని చెప్పి పౌలు ఇక్కడ మనకి సెలవిస్తూ అంటాడు కదా. 10వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలోనే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగువలని ఆయన మరణ విషయములో సమా అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానము బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఎలాగైనా సరే, ఏ విధము చేత అయినా సరే ఏం చేయబడండి, ఆయన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగాలి అంటున్నాడు. మృతుల్లో నుంచి పునరుద్ధానం కలగాలి. చనిపోయామంటే దానిలో అర్థం లేదు. అర్థమవుతుందా? చనిపోతే దానికి అర్థం లేదు. మళ్ళీ పునరుద్ధానం చెందినప్పుడే దానికి ఒక శక్తి కలిగింది. యేసు ప్రభువారు చనిపోయినట్లయితే మనం ఆయన నమ్మవలసిన పని లేదు. అర్థమవుతుందా? యేసు ప్రభువారు చనిపోతే ఆయన మనం నమ్మాల్సిన పని లేదు. మనం ఎందుకు నమ్ముతున్నామయ్యా అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు కనుకే మనం నమ్ముతున్నాము. ఆయన పునరుద్ధానం అయ్యాడు కాబట్టి ఆయనలో శక్తి ఉందని మనం నమ్ముతున్నాము. ఆయన పునరుద్ధానం అయ్యాడు కనుక ఆయన దేవుడే మనం నమ్ముతున్నాము. అందుకొరకు ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయన జీవితంలో గొప్ప ఆధిక్యతలన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు. అవన్నీ కూడా దేవుని ఎదుట పనికిరాను అని చెప్పుకున్నాడు. పౌలు గారు అయితే ఎలాగైతే చెప్పాడో అదే విషయాన్ని మనం మోషే జీవితంలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 11, 24, 25 వచనాల్లో ఐగుప్తు ధనాన్ని ఎలాగ ఎంచుకున్నాట? ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. ఐగుప్తు యొక్క ధనాన్ని, లేకపోతే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలవబట్టాన్ని ఆయన ఇష్టపడలేదట. ఇష్టపడక తన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటము నేనని ఎంచుకున్నాడని చెప్తున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోలేదు. అలాగే ఐగుప్తు సంబంధమైన ధనాన్ని అంతటిని కూడా ఆయన విడిచిపెట్టేశాడు. పెద్ద ఫరో చనిపోయిన తర్వాత ఎవరు రాజుగా చేయబడతారు, ఫరోగా చేయబడతారంటే మోషేనే. ఫరో కుమారుడుగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు రామ్సేత్. కానీ రామ్సేత్ కంటే ఎక్కువగా మోషేని ఫరోగా చేయటానికి ఆ ఫరో పెద్ద రాజు ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయనలో జ్ఞానం ఉంది, ఆయనలో లక్ష్యం ఉంది. ఆయన జీవితంలో గొప్ప బలం కలిగిన వాడుగా, సామర్థ్యం కలిగిన వాడుగా ఎంచాడు కనుక ఫరో మోషేని ఫరోగా చేయాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులతో శ్రమ అనుభవించడం మేలను ఎంచుకొని ఐగుప్తు సంబంధమైన సమస్తమైన ఆశీర్వాదాన్ని ఆయన విడిచిపెట్టేశాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. నాకు కలిగిన అన్నింటిని కూడా నేను నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకట? క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను అని చెప్తున్నాడు. ఆ నష్టముగా ఎంచుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే దానికంటే విలువైన ఇంకోటి రాబోతా ఉంది, దానికంటే గొప్పది ఇంకోటి నేను పొందబోతా ఉన్నాను. ఎప్పుడైనా సరే మనం ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితి కంటే ఇంకా గొప్పది మనకు వస్తుందన్నప్పుడు ఏం చేస్తాము? ఈ స్థితిలో నుంచి దానికి వెళ్ళటానికి ఇష్టపడతాము, ఈ స్థితిని విడిచిపెడతాము. చాలామంది అమెరికా వెళ్ళిపోతూ ఉన్నారు. అమెరికా వెళ్ళినాక చాలా కాలానికి వాళ్ళు అక్కడ చాలా కాలం ఉండి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. అది ఎప్పుడైతే వాళ్ళకి అమెరికాలో పౌరసత్వం వచ్చిందని చెప్పగానే ఏమవుద్దంటే ఇక్కడ పౌరసత్వాన్ని విడిచిపెట్టేస్తారు. ఎందుకో తెలుసా? భారతదేశం కంటే కూడా అమెరికాలో పౌరసత్వం విలువైంది. భారతదేశం కంటే కూడా అమెరికాలో ధనం అనేది ఎక్కువైంది.
ఇక్కడ కంటే అక్కడ వసతులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దానికంటే కూడా అక్కడ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ పౌరసత్వాన్ని విడిచిపెట్టేసి అక్కడ గ్రీన్ కార్డు తీసుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా పౌలు గారి ద్వారా, మన జీవితాల్లో మనము ఇక్కడ కంటే కూడా, అమెరికా కంటే కూడా పరలోకంలో ఎక్కువైన ఆశీర్వాదం ఉంది. అక్కడ ఎక్కువైన దీవెన ఉంది. అక్కడ దేవుడు మన కొరకు అనేకమైన వాటిని మనకు సిద్ధపరిచాడు. అదే మన గురి అని చెప్తున్నాడు. కనుకనే మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న దానికంటే కూడా విలువైంది పొందటానికి మనం ఇష్టపడుతున్నట్లుగా ఈ లోక సంబంధమైన దానికంటే కూడా పరలోక సంబంధమైన దాని కొరకు ఎక్కువగా ఆశపడతా ఉన్నాం. అలాగ ఆశపడిన మన జీవితాల్లో పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనము ఇక్కడ దానికోసం కాదు కానీ అక్కడ దానికోసం మనం ఆశపడి ఆ గురి దగ్గరికి మనం పరిగెత్తాలి. మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటున్నాడు. ఇలా చెప్పినట్టుగా పౌలు గారికి ఉన్నటువంటి లక్ష్యం ఏదంటే, ఈ లోకంలో ఆయన ఇచ్చినటువంటి బహుమానం పొందటం మాత్రమే కాదు కానీ క్రీస్తు యొక్క స్వరూప్యంలోకి మార్చబడాలి. ఇందాక మనకేం చెప్తున్నాడు 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచానని కానీ అనుకోవట్లేదు, కానీ ఇదివరకే నేను సాధించాను అనుకోవట్లేదు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడట, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకోవాలని నేను పరిగెడతా ఉన్నానని చెప్తున్నాడు. దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడట, యేసు క్రీస్తు వారి యొక్క స్వరూప్యంలోకి మార్చబట్టాలి. యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం, యేసుక్రీస్తు వారి యొక్క రూపంలోకి మార్చబడాలనుకుంటున్నాడు. అదే ఆయన మనకు పైన చెప్పినటువంటి మాట ఏమని, క్రీస్తు యేసు మరణములో పాలు పొందాలనుకుంటున్నాడు. ఎందుకు పాలు పొందాలనుకుంటున్నాడు? మరణములో పాలు పొందితే ఆయనతో పాటు పునరుద్ధానంలో పాలు పొందుతాం. యేసు ప్రభువుతో పాటు మరణములో పాలు పొందకపోతే పునరుద్ధానంలో పాలు పొందాం. అందుకొరకే ఇక్కడ నేను ఆయన శ్రమలలో పాలుగావటం ఎట్టుదో ఎరుగు నిమిత్తము అది ఎరగటానికి ఏం చేస్తానంట, ఆయన మరణములో సమా అనుభవాన్ని గలవాడిగా ఉండటానికి ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అంటున్నాడు. ఆయన పునరుద్ధానం అయినప్పుడు ఆత్మస్వరూపుడుగా ఆయన పైకి ఆరోహణం అయ్యాడు యేసుక్రీస్తు. కనుక ఇప్పుడు పౌలు గారి యొక్క ఆలోచన కూడా ఏంటంటే, ఆయన కూడా ఆత్మస్వరూపుడుగా మార్చబడాలి. ఆత్మస్వరూపుడుగా మార్చబడ్డాడంటే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడ్డామంటున్నాడు. దానికోసమే ఇక్కడ పౌలు గారు ఏమన్నా అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడు అద్దములో చూచినట్లు చూచినగా చూచుతున్నాము, అప్పుడు ముగ్గా చూతును, ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. హల్లెలూయా. ఏమన్నాడంటే, ఇప్పుడు మనం ఎలా ఉన్నామయ్యా అంటే ముసుగు వేసినట్టుగా చూస్తూ ఉన్నాం, అద్దములో చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. అద్దములో చూస్తుందంటే ప్రతిబింబం, రూపం, ప్రతిబింబాన్ని చూస్తున్నాం. ముసుగు వేసినప్పుడు చూసేది అంటే ఆ ముసుగు లోపల ఉన్నటువంటి మనిషిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం పూర్తిగా మనం మహిమలో చూడలేదు, ఆయన మహిమలో చూడలేదు. కానీ ఇప్పుడు ఏం చేయబడుతుందంటే, ఆయన మహిమను చూడకుండా ముసుగు వేయబడింది మనకి. దేవుడు మోషేని పర్వతం మీద పిలిచినప్పుడు దేవునితో అంటున్నాడు, మోషే అయ్యా నేను నీ ముఖాన్ని చూస్తాను, నీ మహిమను చూస్తానని చెప్పాడు. అందుకు దేవుడు చెప్పాడు కదా, మోషే నా ముఖాన్ని చూసి నువ్వు నా మహిమను చూసి నువ్వు బ్రతకలేవయ్యా అని చెప్పినప్పుడు, అయినా సరే నేను చూస్తాను ప్రభు అంటే సరే అని చెప్పి బండ సందులో పెట్టి చేతిని అడ్డుగా ఉంచి ఏం చేశాడంట, దేవుడు దాటి వెళ్ళాడు. అలా దాటి వెళ్ళంగానే ఆ చేతి సందుల్లో గుండా, వేళ్ల సందుల్లో గుండా ఏమైందట, దేవుని యొక్క మహిమ ఆ బండ సందులో గుండా మోషే మీద పడింది. అప్పుడు మోషే ఏమయ్యాడట, వెలిగించబడిపోయాడు.
వెలిగించబడిపోయి కిందకు వచ్చినప్పుడు మోషే ముఖాన్ని కింద ఉన్నటువంటి మనుషులు చూడలేకపోయి కేకలు వేశారు. అయ్యో మోషే నీ ముఖం మీద ముసుగు వేసుకోమని కేకలు వేశారు. మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఎందుకంటే ఆ మహిమని కిందున్న మనుషులు చూడలేకపోయారు. అలాగే దేవుని మహిమని మోషే కూడా చూడలేడు కాబట్టి బండసందులో ఉంచి చేయడ్డుగా ఉంచి దాటి వెళ్ళాడు దేవుడు. అలాగే ఇప్పుడు పౌలు ఏమంటున్నా అంటే మనం ఆయన చూడగలం, నేరుగా చూడలేము. ఇప్పుడు మహిమలోనికి మనం వెళ్ళలేదు కనుక మహిమలో ఆయన చూడలేము. ఆయన మహిమలో చూడాలంటే మనం ఏం చేయబడాలంటే ప్రస్తుతానికైతే ముసుగు వేసినట్టుగా లేకపోతే అద్దంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ ఒక దినం రాబోతా ఉంది, ఆ రోజున ఏమవుతుందన్నాడు, మనము ఆయనను ముఖాముగ్గా చూడబోతున్నామని చెప్తున్నాడు. ఆయనను ముఖాముగ్గా మనం చూడబోతా ఉన్నాము, ఆయన ఎదుర్కోబోతా ఉన్నాము. అద్దంలో చూసినట్టు కాదు, ముసుగు వేసినట్టు కాదు, కానీ నేరుగా ఆయన ముఖాన్ని మనం చూడబోతున్నాం మహిమలో అని చెప్తున్నాడు. ఆయన మహిమలో ఆయన చూడగలగటమే ఆయన స్వరూపంలోకి మనం తీసుకెళ్ళబడతాం. ఆయన స్వరూపంలోకి మార్చబడకుండా ఆయన మహిమలో మనం చూడలేము. కనుకనే మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనకున్నటువంటి లక్ష్యాన్ని, మనకున్నటువంటి గురిని మనం ఎరిగిన వారమై దాని దగ్గరికి మనం పరిగెత్తే వారంగా ఉండాలి అని చెప్తున్నాను. అది పరిగెత్తి దానిని మనము పొందాలి. అక్కడ పరిగెత్తి మన జీవితాల్లో మనం ఏం చేయాలంట, క్రీస్తు స్వారూప్యంలోకి మనము మార్చబడాలి అని చెప్తున్నారు. ఆయన స్వారూప్యంలోకి మార్చబడకపోతే ఆయనను చూడలేము. ఆయన్ని చూడలేము. మోషే దేవుడు చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. కానీ ఆ వెలుగుబడి వెలిగించబడ్డాడు. పౌలు కూడా దేవుడు చూడాలనుకుంటున్నాడు, కానీ చూడలేకపోయాడు. ఎప్పుడైతే దేవుని ప్రకాశం వచ్చింది ఏమైంది, ఆయన గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. గుర్రం మీద నుంచి కింద పడిపోగానే కనులకు పొరలుగా మేసింది. కనులకు పొరలుగా మీద దేవుని ప్రకాశాన్ని పౌలు చూడలేకపోయాడు. ఎందుకనయ్యా అంటే మహిమలోనికి తీసుకురావలేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, మనము మహిమలోనికి రాలేదు కాబట్టి ఆయన మహిమను మనం చూడలేమైతే ఆయన స్వరూపంలోకి మార్చబడినట్లయితే ఆయన మహిమలో మనం ఆయన చూడగలుగుతాం. ఆయన స్వరూపంలోకి మార్చబడాలనేది మన జీవితాల్లో ఒక లక్ష్యంగా ఉండాలి. ఆయన స్వరూపంలోకి మార్చబడాలనేది మన జీవితాల్లో ఒక ప్రణాళికగా ఉండాలని పౌలు గారు మనకి ఇక్కడ ఈ మాటల ద్వారా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దాని కొరకే పౌలు ఏమంటున్నాడంటే, ఇదే ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనం అంటున్నాడు కదా, బ్రతకడం క్రీస్తట, చావైతే లాభం అంటే. ఎందుకు లాభం అంటున్నాడు, నేను ఆయనతో ఉండబోతాను, నేను మహిమలోకి తీసుకొని పోబడతాను. కారణం ఏంటంటే శరీరం అనేది ఇక్కడ విడిచిపెట్టబడిన తర్వాత మహిమ దేహాలతో మనం తీసుకొని పోబడతాము. మహిమ దేహాలతో మనం ప్రభువు సన్నిధిలో చేర్చబడతాము. మహిమ దేహాలతో చేర్చబడతాం కాబట్టి మహిమలో ఉన్న ప్రభువుని మనము మహిమ దేహాలతో మనం చూడగలుగుతాం. అంటే ఆయనకిలాగే ఉండి మనం చూడగలుగుతామని చెప్తున్నాడు. ఆయనకిలాగే ఉండి మనం చూడగలుగుతాము. కొన్ని అదృశ్యమైన వాటిని మనం చూడలేము. ఆ అదృశ్యమైన చూడాలంటే అవి మనకు కనపడవు. కానీ మనము కూడా ఇక్కడ అదృశ్యమైపోతే వాటిని చూడగలుగుతామన్నాడు. కాబట్టి భూమి మీద నుంచి మనము వెళ్ళిపోతే, అదే కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 2 కొరింథీ 5లో ఆయన చెప్పిన మాటలో మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ దేహంలో ఉన్నంతసేపు, ఈ గుడారంలో ఉన్నంతసేపు మనము మూలుగుతూ ఉన్నాం. అంటే దేనికోసమయ్యా అంటే ఇక్కడ ఉండకూడదని కాదు, అయితే మనం ఎప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహాన్ని ధరించుకుంటామని మూలుగుతున్నాం అంట. మహిమ దేహాన్ని ఎప్పుడైతే ధరించుకుంటామో ఆయన స్వరూపంలోకి వస్తాం కనుక ఆయన అప్పుడు చూడగలుగుతాం అంటున్నాడు. అప్పుడు దాకా మనం ఎప్పటికీ ఆయన చూడలేము. ముసుగు వేసినట్టుగా లేకపోతే అద్దములో చూసినట్టుగానే మనం చూస్తూ ఉంటాము. కనుకనే ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగానే మన జీవితంలో ఒక గురి అనేది, ఒక నిరీక్షణ అనేది, ఒక లక్ష్యం అనేది మనం కలిగినటువంటి వారమై దాని కొరకు మనం ప్రయాసపడతా ఉండాలి అని చెప్తున్నాడు. యోహాను గారు కూడా 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చెప్తున్నాడు.
ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుద్దుము. హల్లెలూయా. ఏమన్నాడు? ఇప్పుడు మనం ఆయన్ని చూడలేదు, ఇప్పుడు ఆయన ప్రత్యక్షతను మనము చూడట్లేదు, కానీ ఒక దినము రాబోతా ఉంది, ఆయన వస్తాడు. ఎప్పుడు? ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు పునరుద్ధానమైన తర్వాత మహిమదేహంతో మరలా ఆయన వస్తాడని చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడట మనం ఆయన చూస్తామన్నాడు. ఎలా చూస్తామయ్యా అంటే, మొదటగా పౌలు గారు చెప్పినట్టుగానే కడపూరం మ్రోగినప్పుడు మొదట ఎవరు లెగుస్తారట? మృతులు లెగుస్తారు. మొదట మృతులు లెగుస్తారట. ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనము రెప్పపాటు కాలంలో మార్పు నొందుతాము. అప్పుడు ఆయనను మనం చూడగలుగుతామంటున్నాడు పౌలు గారు. అయితే ఇక్కడ యోహోను గారు అంటున్నాడు, ఒక దినం వస్తుంది, ఆ దినం మనం ఆయన చూస్తాము. ఎలా చూస్తాము అంటే, ఆయన వచ్చినప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆయన మనల్ని లేపుతాడు. ఆయన మనకి పునరుద్ధానాన్ని కలిగిస్తాడు. చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి ఆయన మార్పు చెందిస్తాడు. అప్పుడు మనం అందరం కూడా ఏమవుతామయ్యా అంటే, ఆయనకు లాగా అవుతాం. కాబట్టి ఆయన చూడగలుగుతాము. ఆయనకు లాగా మార్చబడ్డాం కనుక ఆయన్ని మనం చూడగలుగుతాము. ఆయనకు లాగా మార్చబడకపోతే మనం ఆయన్ని మహిమలో చూడలేమంటున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన లక్ష్యము, మన గురి దేవుని యొక్క స్వారూప్యంలోకి మార్చబడాలి, ఆయన చూడాలి అని చెప్తున్నాను. ఆయన చూడకపోతే ఆ జీవితం అనేది వ్యర్థం అంటున్నారు. ఆయన చూడలేకపోతే మనం ఎంతకాలము క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా జీవించినప్పటికీ మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోద్ది అంటాడు. ఎందుకని పౌలు అంటాడు, నా ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయిందేమో అనుకున్నాను, కానీ నా ప్రయాస ఎప్పటికి కూడా వ్యర్థం కాలేదంటాడు. ఎప్పుడు కూడా వ్యర్థం కాలేదు. ఎందుకనంటే నేను సరిగానే పరిగెడతా ఉన్నాను. నా యొక్క లక్ష్యం అనేది నాకు తెలిసే ఉన్నది. కొంతమందికి గురి అనేది ఉండదు, కొంతమందికి లక్ష్యం అనేది ఉండదు. లక్ష్యం లేకుండా కొంతమంది పరిగెడతా ఉంటారు. లక్ష్యం అనేది లేకుండా, గురి లేకుండా ఎంతసేపు పరిగెత్తినా కానీ దానివల్ల ఉపయోగం లేదని చెప్తున్నారు. కనుక ఒక గురిని కలిగిన వారమై, ఒక లక్ష్యాన్ని కలిగిన వారమై మనము దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనం పరిగెత్తాలి అని చెప్తున్నాము. ఆ పరుగు ఏం చేయబడంట? కడముట్టించాలి. ఆ పరుగుని మనము సంపూర్తి చేయాలని చెప్తున్నాడు. ఆ పరుగుని మనం సంపూర్తి చేసినప్పుడే మన జీవితాల్లో మనము దేవుని చూడగలిగే వారంగా ఉంటాము, దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగే వారంగా ఉంటాము. ఒకవేళ ఈ లోకంలో ఉన్నంతసేపు ఇబ్బందులు, శోధనలు, బాధలు రావచ్చు, కానీ వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పుకునేటువంటి ఒక మార్గాన్ని చూపించి మనము ఆయన చేరుకునే వరకు, ఆయనకు లాగా మనం మార్చబడే వరకు మనం ముందుకు వెళ్తానే ఉండాలని చెప్తున్నాం. ఎక్కడ కూడా ఆగిపోయే వారంగా ఉండకూడదు, ఆగిపోక సాగిపోతూనే ఉండాలి. అదే ఆయన చెప్పాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దాని కొరకే నేను పరిగెడతా ఉన్నాను, దాని కొరకే పరిగెడతా ఉన్నాను. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ లక్ష్యాన్ని, ఆ గురిని మనం కలిగిన వారమై ఈ లోకంలో మాత్రమే కాదు కానీ మహిమలోకంలో కూడా ఆయన్ని మనం చూడగలగాలి. ఆ దినాల్లో శిష్యులు చూశారు, ఆ దినాల్లో ఉన్న జనాంగం చూశారు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకెవరు కూడా ఆయన్ని చూడలేదు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఇంకెవరు చూడలేదు. అయితే మనము ఆయన చూడాలంటే ఏం కావాలంటున్నాడు? ఆయన మాదిరిగా మార్పు చెందాలి. ఆయన మాదిరిగా మనం మార్పు చెందాలి. మన పరలోకంలో ఉన్నాడు కాబట్టి అక్కడికి మనం వెళ్ళగలగాలి. ఆ పరలోకం వెళ్ళటానికి మనకేం కావాలన్నాడు? మహిమ దేహాలతో మనం వెళ్ళాలి.
శారీరక సంబంధమైన దేహాలు, రక్త మాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకోవు. కాబట్టి మహిమ దేహాలతో అక్కడికి వెళ్ళాలి. మహిమ దేహాలతో అక్కడికి వెళ్ళాలంటే ఆయనకు లాగా మనం మార్చబడాలి. ఆయనకు లాగా మనం మార్చబడినప్పుడు మనము ఆయన్ని చూడగలుగుతాము. దాని కొరకు మనం పరిగెత్తాలి అంటే, అంతేగాని ఏదో పరిగెడుతున్నామని పరిగెత్తకూడదు. కానీ ఇక్కడ ఎవరో పరిగెత్తారని కాదు, కానీ మనకు ఒక లక్ష్యం ఉందని, మనకు ఒక గురి ఉందని, మనము యేసుక్రీస్తు వారిని మహిమతో చూడాలని, దాని కొరకే మనం పరిగెత్తాలి అని చెప్పి, దాని కొరకే మనం పరిగెత్తాలి. అలాగే పరిగెత్తి మన యొక్క పరుగుని కడముట్టించాలి. తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నాడు 2వ తిమోతి పత్రికలో, నా పరుగు కడముట్టించాడంటాడు. నా యొక్క మంచి పోరాటం పోరాడుతుని, నా విశ్వాసం నేను కాపాడుకుంటుని, నా పరుగును నేను కడముట్టించానని చెప్తున్నాను. మంచి విశ్వాసము, మంచి పరుగు పరిగెత్తాడు. ఆయన జీవితంలో ఆయన దేని కొరకు పట్టబడ్డాడో ఆ దానికోసం పరిగెత్తాడు. అలాగ మార్చబడిన వాడే ఆయనను చూడగలిగాడు అని చెప్తున్నారు. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తా ఉంటాడు, నేను ఆయనను చూశానంటాడు. మీకు అందరికీ కనపడ్డారని మీరు చెప్తున్నారు, కానీ శిష్యులతో మాట్లాడుతూ పౌలు గారిని అపోస్తులుగా ఎంచలేదు చాలామంది. అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు కదా, నేను క్రీస్తుని ఎరుగుదును, మీరైతే ఆయన శరీరంతో చూశారు, కానీ నేను ఎలా చూశాను తెలుసా, ఆయన మహిమతో చూశానంటాడు. ఆయన చనిపోయి తిరిగి లేచినాక చూశాడు ప్రభువుని. బహుశా బ్రతికున్నప్పుడు చూశాడు లేదో మనకు తెలియదు, 1-2 సార్లు చూసుండొచ్చామో, కానీ దగ్గరగా చూడలేదు. అయితే ఆయన చనిపోయిన తర్వాత, ఆయన పునరుద్ధానమైన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత, ఆయన అంటే పౌలు గారు యేసుక్రీస్తు వారిని దమస్కు మార్గంలో మహిమతో చూశానని చెప్తున్నాను. కాబట్టి మనము ఆయన్ని చూడటానికి మన గురిలో ఎద్దకి మనం పరిగెత్తాలి. మన మంచి పోరాటం చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, గురి వద్దకి పరిగెత్తాలి. అనిచ్చే బహుమానాన్ని మనము పొందాలి. అది శారీరకంగా ఉన్నటువంటి భూమి మీద, అలాగే శరీరాన్ని విడిచిపెట్టినాక మహిమతో మహిమలోకంలో ప్రవేశించినటువంటి ఆ మహిమలోకంలో కూడా, పరలోకంలో కూడా ఆయన ఇచ్చే బహుమానం కొరకు మనం పరిగెత్తాలంటున్నాడు. అప్పుడే మన జీవితాలకి ఆశీర్వాదం, అప్పుడే మన జీవితాలకి ఒక లక్ష్యము కలిగినటువంటి వారంగా మనం ఉన్నామని దేవుని ద్వారా మనం సెలవు పడతాయి. కనుక పౌలు చెప్పినట్టుగా మనకి దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడతాము. ఆయన్ని మనం చూడటానికి, ముఖాముఖాన్ని చూడగలిగే దాని కొరకే మనం గురి వద్దకు పరిగెత్తి మన లక్ష్యాన్ని సంపూర్తి చేసి మన జీవితాల్లో మనం సంతోషించాలని చెప్తున్నాడు. అది లేకపోతే మన విశ్వాసం వ్యర్థము, మన యొక్క జీవితము, క్రైస్తవ జీవితం అనేది వ్యర్థమని చెప్తున్నాడు. మనం వ్యర్థంగా లేకపోతే ప్రయోజనం లేకుండా పరిగెత్తినటువంటి వారుగా ఎంచబడకుండా మన పరుగుకి ఒక అర్థం ఉందని, పరమార్థం ఉందని మనం ఎరిగిన వారమై దానికోసం మనం విధానాన మరి దేవుని పిల్లలంగా మనం ముందుకు పరిగెడదాము. ఆ పరుగులో దేవుడిచ్చేటువంటి బలాన్ని పొందిన వారమై, దేవుని యొక్క దర్శనాన్ని కలిగినటువంటి వారమై, దేవుని దగ్గరికి చేరుకొని మన జీవితాలకి ఆశీర్వాదాన్ని పొందగలిగేటట్టుగా మరి ప్రభు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడి ఆయనని ముఖాముఖిగా చూసి మన జీవితాన్ని తరింపు చేసుకున్నాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా అందరం మన తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.